శ్రీ గురుభ్యో నమః. సింహరాశి జాతకులకి శుభగ్రహ గురువు యొక్క వక్రగమన సందర్భంగా ఎలాంటి అంశాల్లో జాగ్రత్త తీసుకోవాలో క్లుప్తంగా చెప్తాను. ఇంతకీ గురువు ఎవరు? మీకు పంచమ స్థానానికి అధిపతి, అలాగే మీకు అష్టమ స్థానానికి అధిపతి శుభగ్రహ గురువు. ఆయన మీకు మీ రాశి నుంచి 10వ స్థానంలో, లైఫ్ అడ్మినిస్ట్రేషన్ స్థానంలో ఆయన కమాండింగ్గా ఉన్నాడు. అలాంటి కమాండింగ్లో ఉన్నటువంటి శుభగ్రహ గురువు ఆయన వక్రంలోకి తిరోగమలో వెళ్ళబోతున్నాడు 119 రోజుల పాటు. ఇంతకైనా ఏమందిస్తాడు? సకలమైనటువంటి శ్రేయస్సు అందిస్తాడు. దీనికి తోడు ఆయన శ్రేయస్సుతో పాటు విద్యాబుద్ధుల్ని, ఆర్థిక బుద్ధిని, విశాలమైన దృక్పథాన్ని, జ్ఞానబుద్ధిని, ఐశ్వర్యాన్ని, అదృష్టాన్ని, ఆశావాదమైన శక్తి సంపన్నాన్ని, ఒక ఆచరణాత్మకత, క్రమశిక్షణ, పటిమ, బహుముఖ ప్రజ్ఞా పాఠవాలు, ఒక శీఘ్రమైన ఆలోచనలు, కొన్ని వ్యక్తిగత సామర్థ్యాలు, ఇవన్నీ పెంచడానికి కూడా ఆయన సిద్ధంగా ఉంటాడు గురువు. అలాంటి గురువు వక్రంలో పోతాడు. ఈయన ఎప్పటి నుంచి ఎప్పటిదాకా వక్రంలో పోతాడు అంటే 119 రోజులు. వాస్తవంగా ప్రతి సంవత్సరము 125 రోజుల దాకా ఆయన వక్రంలో ఉంటూనే ఉంటాడు. ఇప్పుడు ఈ క్రోధనామ సంవత్సరంలో 119 రోజులు మాత్రమే ఉంటాడు. అది ఎప్పుడు ప్రారంభమవుతుందంటే నెక్స్ట్ మంత్, అంటే అక్టోబర్ నెల 9వ తేదీ మధ్యాహ్నం 2:04 ఆయన మీకు దశమ స్థానంలో మృగశిర నక్షత్రం 2వ పాదంలో ఆయన యూటర్న్ తీసుకుంటాడు. యూటర్న్ తీసుకున్నాడంటే వక్రం ప్రారంభమైంది, తిరోగమనం ప్రారంభమైంది. అట్లా అక్టోబర్ 26వ తేదీకి ఒక పాదం దిగుతాడు, మృగశిర 1లోకి వస్తాడు, 2 నుంచి 1కి వస్తాడు. నవంబర్ 23కి రోహిణి 4లోకి వస్తాడు, ఇంకో పాదం కిందకు వస్తాడు. డిసెంబర్ 23కి రోహిణి 3లోకి వస్తాడు. అట్లా మృగశిర 2, మృగశిర 1 తిరోగమనం కిందకు వస్తుంటాడు అన్నమాట. అలా వచ్చి నెక్స్ట్ ఇయర్ 2025 ఫిబ్రవరి 4వ తేదీ మధ్యాహ్నం 12:45 మళ్ళీ ఆయన యూటర్న్ తీసుకొని ముందుకు వెళ్తాడు. ఇది ఆయన యొక్క రూట్ మ్యాప్. ఈ రూట్ మ్యాప్లో ఆయన వక్రగమనం కదా, చాలా పవర్ఫుల్గా ఉంటాడు. ఇంతకైనా ఏం చేస్తాడు అంటే మీరేం చేస్తారో అది నేను చెప్తాను. అది మీరు ఎంతవరకు చేయకూడదు ఏమిటో నిర్ణయించుకోండి. నేను జాగ్రత్త చెప్పాను. అదేమిటంటే సహజంగా ప్రతి వ్యక్తులు కూడా కొంతమంది ఎవరికైనా సహాయ సహకారం చేయాలనుకుంటారు, తప్పులేదు. కొన్ని బాధ్యతలు పెట్టుకుంటారు, కానీ ఆ బాధ్యతలు కూడా అవసరమైన బాధ్యతలు పెట్టుకుంటారు తప్ప అనవసరమైన బాధ్యతలు అవ్వడం నెత్తిన పెట్టుకోరు. దారిని పోయే బాధ్యతలు నెత్తిన పెట్టుకొని తమ యొక్క స్థితిగతులే అంతంత మాత్రమైతే ఎదుటివారు కూడా పెట్టుకుంటారు. తాను దూరం కంతలేదు కానీ మెడకు డోలు అన్నట్ట. తాను దూరటానికి కంతలేదు, మెడకు డోలు తెచ్చుకుంటారు. అలా ఉంటుంది. కనుక బాధ్యతలు అనేది మంచిదే, ఎవరికో సహాయ సహకారం చేయాలా. వాళ్ళు పెద్దవారు కావచ్చు, యుక్త వయసులు కావచ్చు, సలహా సంప్రదింపులు ఇస్తారు. కానీ అనవసరమైన బాధ్యతలు నెత్తిన పెట్టుకున్న కారణంగా కొన్ని కఠినమైనటువంటి వ్యవహారాలకు మీరు లోన్ కావాల్సి వస్తుంది. మంత్రసాని పని ఒప్పుకున్నంతే అన్నీ చేయాలి, తప్పదు. కనుక ఒక కార్యక్రమాన్ని మీరు ఒప్పుకునేటప్పుడే దాంట్లో ఉండే సాధక బాధకాలన్నీ కూడా, దీనివల్ల ఏమైనా డబ్బులు అవి వచ్చేవన్నీ వస్తాయి, ఏమీ రావు. నాయనమ్మ వాళ్ళు ఏమీ రాదు, క్షణం తీరిక ఉండదు, దమ్మిడి ఆదాయం ఉండదు. పైగా దీంతో పాటు మీ దగ్గర అంత మాత్రం 40 రూపాయలు డబ్బులు ఉన్నాయి. అక్కడ ఎవడో ఒక ఆయన ఉండి అర్జెంటుగా 15,000 రూపాయలు డబ్బులు కావాలంటే ఇదిగో నా దగ్గర ఇస్తా. ఒక గుడ్డి నమ్మకం. అతను కష్టాల్లో ఉన్నాడు, మీరు కష్టాలు ఉంటే ఆదుకునేవాడు ఉన్నాడా? లేదండి, ఆయన చాలా కష్టాల్లో ఉన్నాడండి. నిజమే, ఇవాళ ఉన్న వేలు కూర్చుంటే మిమ్మల్ని మీకు కష్టం వస్తే ఎట్లా? కనుక గుడ్డి నమ్మకంతో, ఏ నమ్మకం? గుడ్డి నమ్మకం. అది నిజమైన ప్రగాఢ నమ్మకం లాంటిది ఏదైనా ఉంటే అనుకోవచ్చు. కేవలం బ్లైండ్ బిలీఫ్, ఆర్థికంగా విపరీతంగా సహాయం చేసేది. సరే, మీ దగ్గర డబ్బులు లేవు, ప్రోనోటో లేక చెక్కు, ఎంటీ చెక్కు వేరే వాళ్ళకి ఇచ్చి అక్కడిని డబ్బులు తెచ్చి ఈయనకి ఇస్తారు. అతను 4 రోజులకి ఈ మనిషి కనబడ్డు. ఈ మనిషి
కనపడు స్విచ్ ఆఫ్ చేసుకుంటాడు, ఊర్లో ఉంటాడో లేదో. అప్పుడు ఏమవుతుంది, ఈ అప్పు ఇచ్చిన ఆయన మీ చుట్టూ తిరుగుతాడు. ఆయన కూడా నాకు తెలియదు, నీ చెక్ నా దగ్గర ఉంది, నేను బ్యాంకులో వేసుకుంటా, సబ్మిట్ చేస్తా. ఎంత అవసరమా? కనుక దారిన పోయేవి తగిలించుకోకూడదు. బాధ్యతలు తీసుకోండి ఏదైనా ఉంటే, కానీ అనవసరమైన బాధ్యతల వైపు వెళ్ళకూడదు. కఠినమైనటువంటి పనుల వైపు వెళ్ళకూడదు. మీరు ఏదో కార్యక్రమం చేయాలన్నా కూడా తేలికగా ఉండేటువంటి కార్యక్రమం పెట్టుకుంది, దాన్ని చూద్దాం, దాని రంగం ఏంటో చూద్దాం. కఠినమైన అర్జెంటుగా ఇక్కడి నుంచి విజయవాడ పోవాలండి. విజయవాడ పోవడం రూట్లు అనేక ఉన్నాయి. సులువుగా ఉన్న రూట్ వెళ్లకుండా ఇక్కడి నుంచి నాగార్జున సాగర్ వెళ్ళి హైదరాబాద్ నుంచి, నాగార్జున సాగర్ నుంచి మాచర్ల పోయి, మాచర్ల నుంచి గుంటూరు పోయి, గుంటూరు అటు పోయి ఇటు పోయి టైం వేస్ట్. అదేదైనా రోడ్డు సరిలేకపోతే అర్జెంటుగా వెళ్ళవలసి వస్తే వెళ్ళాలి. ఇటు స్ట్రైట్గా పోయాను, ఇటంతా తిరిగి ఇటు పోవటం మామూలుగానే. కనుక గుడ్డి నమ్మకంతో సహాయ సహకారం చేయవద్దు. కఠినమైనటువంటి పనుల వైపు మొగ్గు చూపవద్దు. స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. అవసరమైన కార్యక్రమాల వైపే మొగ్గు చూపండి, అనవసర కార్యక్రమాలు మొగ్గు చూపకూడదు. కనుక ఈ సింహరాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి. ఎప్పుడు 119 రోజులు, అక్టోబర్ 9వ తేదీ నుంచి నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి 4వ తేదీ వరకు. ఇంతకీ ఇవన్నీ ఎట్లా? ఎదురువారు సహాయం చేయాలనేటువంటి నా మనసులో ఉంది. మీరు సిద్ధాంతంగా ఎన్ని చెప్పినా నా సహాయం నేనే, అప్పు సొప్పు చేస్తాను, నేను నాశనైనా పర్లేదు అనుకునేవాళ్ళు ఉన్నారు, కొంతమంది ఉంటారు, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. తర్వాత వాళ్ళకి అవసరం వస్తే నాదులు దిక్కుండదు. కనుక ఈ చిన్న పరిహారం పాటించడానికి ప్రయత్నం చేయండి. అదేంటంటే నీలం రంగు, బ్లూ కలర్, క్రిమ్షన్ కలర్ ఒక కర్చీఫ్ 12x12, 10x10 ఒక బ్లూ రంగులో ఉండేటువంటి కర్చీఫ్ రుమాలు, చేతి రుమాలు తీసుకొని అక్టోబర్ 9వ తేదీ దగ్గర నుంచి నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి 4వ తేదీ మధ్యకాలంలో గురువారాలు వస్తుండే థర్స్డేస్, ఆ థర్స్డేస్గా ఈ కర్చీఫ్ని చక్కగా అప్పుడు కంటితో చూస్తుండండి. కర్చీఫ్ మడతలు పెట్టుకోండి, మళ్ళీ ముఖం తుడుచుకోనండి, ప్యాకెట్లో పెట్టుకోండి, తీయండి. ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేశారనుకోండి, చేతికి నీళ్ళు అయినాయి, చెమట అయింది, తడి అయింది, తుడుచుకోండి. అట్లా ఉదయం సాయం దాకా నంబర్ ఆఫ్ టైమ్స్ దాన్ని స్పర్శిస్తూ దాన్ని చూస్తూ ఉంటే, పైగా మీరు గమనికేంటి తెలుసా, మీ రాశికి కరెక్ట్గా 7వ స్థానంలో ఈ బ్లూ రంగుకైనా అధిపతి ఒక ఆయన ఉన్నాడు, శనేశ్వరుడు. ఆయన కూడా అక్కడుండి మీ రాశిని చూస్తున్నాడు. మీ రాశి హెడ్ను ఆయన బద్ధ శత్రువులు అన్నమాట. పైగా ఆ శని ఈ గురువు మాత్రం మిత్రులే. అందువలన ఈ గురువుకి ఈ బ్లూ రంగులో ఉండేటువంటి కర్చీఫ్ని తరచుగా యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. అది నలిగిపోయింది, మాసిపోయింది, మళ్ళీ వాష్ చేసుకొని నెక్స్ట్ వీక్ వాడండి. దాదాపు ఎన్ని వారానికి ఒక కర్చీఫ్ ఒక్క కర్చీఫ్ని అన్ని వారాలు తిప్పడానికి ప్రయత్నం చేయండి. శుభం.